హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి రైస్ ట్రై చేశారా? ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, క్యారెట్ మూడు కూడా కలిపి హెల్దీగా చేసుకునే రైస్ రెసిపీ లంచ్ బాక్స్కి అయితే అద్దరిపోవాల్సిందే. ఎమ్మిగా క్రంచీగా పల్లీలు తగులుతూ ఎంతో హెల్దీగా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్. మనకు పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి చాలా గణనీయంగా ఉంటాయండి. అంతేకాదండోయ్, పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని స్ట్రెస్ నుంచి బయటపడేస్తాయంట, తెలుసా మీకు? సో నేను మరికొన్ని పోషకాల గురించి వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను పుదీనా అలాగే కొత్తిమీర, పుదీనా వచ్చేసి 2 కట్టలండి, చిన్న కట్టలు, పెద్దవి కాదు. 2 కట్టల పుదీనా అలాగే ఒకటి కొంచెం పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను అన్నమాట. అలాగే ఒక క్యారెట్ను కూడా తుడిమి పెట్టుకున్నాను, అది నేను తర్వాత చూపించేస్తానండి. ఇక్కడ చక్కగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకుల్ని అలాగే మనకు కొత్తిమీర ఆకుల్ని, కొత్తిమీరకు కొంచెం తొడిమలున్నా పర్వాలేదు, ఎందుకు అంటే మనం మెత్తగా గ్రైండ్ చేస్తాం కాబట్టి కొద్దిగా తొడిమలున్నా ఇబ్బంది లేదు. మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చిని ఒక 2 అండి, ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయన్నమాట. సో 2ని ముక్కలు చేస్తే అన్ని ముక్కలు అయ్యాయి. సో మీరు ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువైనా కూడా వేసేసుకోవచ్చు. అన్నీ వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఏంటి అలాగే తిప్పేస్తే గ్రైండ్ అవుతుంది అనుకుంటున్నారా? అబ్బే, కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటే కానీ మనకు ఇది పేస్ట్ లాగా తయారవదనమాట. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగా వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి. ఆ తర్వాత కాసిన్ని పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. మీరు పల్లీలు ఎక్కువ కావాలి అన్నా వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ పైన ఆధారపడి ఉంటుంది, మీ అభిరుచి పైన ఆధారపడి ఉంటుంది. మనము లో ఫ్లేమ్లో ఎందుకు వేయించుకోవాలి అంటే ఫుల్ ఫ్లేమ్లో వేయించుకున్నాం అనుకోండి పైన చూడటానికి కలర్ మారిపోతుంది కానీ లోపల పప్పు అనేది వేగదనమాట. అందుకోసం మనము ఇలా చక్కగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకొని ఒక కప్పులో తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఎటువంటి నూనెని యాడ్ చేయకుండా మనము సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇవి ఒక 50% మగ్గిన సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఫాస్టింగ్ ఉన్న టైంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఉల్లిపాయని మనం స్కిప్ చేస్తే ఫాస్టింగ్ ఉన్న టైంలో కూడా ఈ రెసిపీని మనము ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 క్యారెట్లను చక్కగా తురిమేసి ఇందులో వేసేసుకోండి. మనం తురిమాం కాబట్టి క్యారెట్ మగ్గటానికి ఎక్కువ అవసరం ఉండదు, అంటే మనం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదనమాట. క్యారెట్ తురుము తొందరగా మగ్గిపోతుందండి. సో ఇలా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించుకుంటే మనకు ఈ క్యారెట్ అలాగే ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి, ఎందుకు అంటే పుదీనా మనం వాటర్ వేసి మిక్సీ చేసాం కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయినట్లు డార్క్ కలర్లో కనిపిస్తుంది అనమాట. కానీ పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే తింటారు కదా. అంతేకాకుండా మనకు పసుపులో యాంటీబయాటిక్ అంటాం కదా, సో ఇటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి మనం చక్కగా పసుపు వేసుకుంటే కలర్ఫుల్గాను ఉంటుంది, హెల్దీగాను ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మగ్గించుకోండి. ఫస్ట్ అయితే క్యారెట్ కూడా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి తక్కువగా యాడ్ చేసాం కదా, స్పైసీ అనేది మాకు కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి, ఇలాగా పుదీనా పేస్ట్ కూడా వేసుకొని ఈ పుదీనా కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. మీకు టైం లేదు అనుకుంటే ఫుల్ ఫ్లేమ్లో వేయించుకున్నా ఏమీ అవ్వదన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి. ఎందుకు అంటే ఈ పుదీనా చాట్ మసాలా కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పానీపూరి టేస్ట్ వస్తుందన్నమాట.
పిల్లలకి పానీపూరి అంటే ఎంత ఇష్టమో ఈ రెసిపీని, ఈ రైస్ని కూడా అంతే ఇష్టంగా తింటారండి. అందుకోసమే ఇక్కడ నేను కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేశానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మీకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ తగలాలి పిల్లలకి అనుకుంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. దగ్గర ఒక 2 కప్పులు రైస్ పడుతుందన్నమాట దీనికి. సో మనం అన్నము వండిన వెంటనే వేడి మీద కలిపామనుకోండి, మెతుకులు అనేది విరిగిపోతాయి అన్నమాట. అందుకోసం మనము అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టినా చాలండి, టైం ఉంది అంటే కొంచెం సేపు అలా బయట పెట్టినా సరే ఈ చలికి వెంటనే చల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకోండి. మనకు ఎంతో ఎమీ టేస్టీ అయిన పుదీనా కొత్తిమీర రైస్ అనేది మనకు తయారైపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి. రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని రింగ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తిమీరలో డైటరీ ఫైబర్, మ్యాంగనీస్, ఐరన్ మరియు మెగ్నీషియం చాలా పుష్కలంగా ఉంటాయండి. అంతేకాకుండా విటమిన్ సి, విటమిన్ కే మరియు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయంట. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, నియాసిన్ మరియు కెరటిన్లు కూడా అధికంగా ఉంటాయంటండి. చూస్తున్నారు కదా, అంతా కలుపుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనకు తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. పైనుంచి పల్లీలను చల్లుకొని సర్వ్ చేసేయండి. పల్లీలు ముందే మనం వేసుకుంటే క్రిస్పీనెస్ అనేది ఉండదు. అందుకోసం నేను చివర్లో పల్లీలని యాడ్ చేశాను అన్నమాట. ఇదే మన రెసిపీ యొక్క సీక్రెట్ అని చెప్పచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మనకు కొత్తిమీర కంటి వ్యాధులు రాకుండా మనకు ఎంతో మంచి ప్రయోజనాలను ఇస్తుందంట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.